దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నిన్నటి దినం కంటే ఈరోజు మనల్ని ఉన్నత స్థితిలో నడిపించడానికి ఈ ఉదయకాలంలో అన్ని ఆశీర్వాదముల మీద మన మీద కుమ్మరించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. ప్రియులారా, నిన్నటి వరకు కంటికి రెప్పలా కాచుకున్న దేవుడు ఈ ఉదయకాలంలో కూడా కను పాపలా మనల్ని కాచుకోవడానికి ఆ ప్రభు ఎంతో ఆశగా ఎవరెవరు తన వైపు చూస్తారో వారందరిపై పరలోకంలో ఉన్న సమగ్ర బహుమానములన్నిటిని కూడా కుమ్మరించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. ఈ ఉదయకాలంలో నీవు నేను ఆ ప్రభు వైపు ఆశగా ప్రార్థనలో చూస్తూ ఉన్నాం కాబట్టి నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, మనం కోరుకున్న దానికంటే ఎక్కువ ఆశీర్వాదములతో ప్రభు మనల్ని నింపి ఉన్నారు. ప్రభుకి వందనాలు తెలియచేద్దాం. ప్రియులారా, ప్రతిరోజు మన జీవితంలో ఎన్నో రకాల శ్రమలు, శోధనలు, పరీక్షల్ని మనము ఎదుర్కొంటూ ఉంటాం. అవి చిన్నవే కావచ్చు, పెద్దవే కావచ్చు. కానీ పరీక్షలను మనం ఎదుర్కొనేటప్పుడు తుది వరకు ఆ పరీక్షల్లో మనం విజయం పొందడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఎందుకంటే మనకి ఆ పరీక్ష తర్వాత బహుమానం ఇవ్వడానికి ప్రభు బహుమానాన్ని కూడా సిద్ధం చేసి పెట్టిన తర్వాతనే పరీక్షను ఆరంభిస్తారు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 6వ వచనంలో మనం చదువుతున్నాం. ఆ మొదటి వచనాలు కూడా చదివినప్పుడు అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఫిలిప్పీ సంఘము, మీరు గుర్తుకు వచ్చినప్పుడల్లా మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. నా ప్రతి ప్రార్థనలో మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నాను. మీరు గుర్తుకొచ్చినప్పుడు నాకెంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే సువార్త కృషిలో నాతో మీరు కూడా భాగస్వాములై ఉన్నారు. నేను సువార్త సందేశాన్ని అందరికి అందించేటప్పుడు నా అవసరాలను మీరు తీరుస్తూ ఉన్నారు. మీకున్న దాంట్లో మీరు త్యాగము చేసి మీరు ఇచ్చిన ధనముతో, మీరు ఇచ్చిన సమయముతో మీరు నాతో నిలబడి కృషి చేయడానికి, నాతో పాటు పరీక్షలను ఎదుర్కోవడానికి మీరు కూడా భాగస్వాములు అయ్యారు. కాబట్టి ఆ భాగస్వామ్యాన్ని తుది వరకు మీరు పొడిగించండి. అది మన శక్తికి సరిపోదేమో, కానీ క్రీస్తు దినమైన తీర్పు దినము వరకు మనలో ఈ కృషిని ఆరంభించిన దేవుడే ఆయన ఆ చివరి రోజున సంపూర్ణం చేస్తాడు. ప్రియులారా, మన జీవితంలో ఏదైనా మంచి కార్యం జరగాలంటే తప్పకుండా ఆ క్రియలో మనం పరీక్షల్ని ఎదుర్కోవాలి. మరి ఆ కార్యం జరుగుతూ ఉన్నప్పుడు, పరీక్షల్ని ఎదుర్కొంటూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని వదిలివేస్తారా? లేనే లేదు. ప్రియులారా, చూడండి, యోబు జీవితంలో చక్కగా దైవ భయం కలిగిన వాడు, ధర్మాత్ముడు, పాపానికి దూరంగా ఉండేవాడు, ప్రతిరోజు తన బిడ్డల కొరకు బలిని అర్పిస్తూ ఉన్నవాడు. చూడండి, అంత మంచిగా సాఫీగా జరిగిపోతున్న జీవితంలో పరీక్షను ఆరంభించింది ఎవరు? దేవుడే కదా. మరి ఆ పరీక్ష యోబులో కొనసాగుతూ ఉన్నప్పుడు యోబుతో మాట్లాడి బలపరిచింది దేవుడే కదా. పరీక్షను గెలుపొందిన తర్వాత రెండింతల బహుమానం ఇచ్చింది కూడా దేవుడే కదా. అందుకనే ప్రియులారా, మన జీవితంలో ఏ రకమైన శ్రమ, శోధన, వేదన, పరీక్షలను మనం ఎదుర్కొంటున్నప్పుడు సనగరాదు. మన మానసిక రీతిని మనము దాని గురించి జాగ్రత్త పడాలి. ప్రియులారా, నాకే ఎందుకు శ్రమలు? దేవుని చిత్తంలోనే ఉన్నాను కదా. దేవుని చిత్తంలో లేని వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు జీవిస్తున్నారు, వాళ్ళు ఆనందంగానే జీవిస్తున్నారులే. కానీ దేవుని చిత్తంలో ఉన్న నాకు ఎందుకు ఈ పరీక్షలు అని మనం సరిగినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు కూడా మొదటి కొరింథీ 10:10లో మనం చదువుతున్నాం, సనగడం, గొనగడం వల్లనే వినాశనకర్త వాళ్ళని నాశనం చేసిందే మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో కూడా మనం చదువుతున్నాం. వాళ్ళు నిష్ఠూరాలు ఆడుతూ ఉన్నారు. ఆ నిష్ఠూరాలను గమనించిన దేవుడు వాళ్ళ నాశనానికి వాళ్ళనే వదిలివేశారు. పరీక్షల్ని తప్పకుండా ఎదుర్కొంటాం, కానీ దాన్ని విశ్వాసముతో ఎదుర్కొన్నట్లయితే మనము పొందే బహుమానము గొప్ప
గొప్పగా ఉంటుంది. కానీ పరీక్షలను ఎదుర్కొంటున్నప్పుడు సనుగుతూ గొనుగుతూ ఉంటే మన నాశనాన్ని మనమే కోరుకుంటున్నాం. కాబట్టి ఆ పరీక్షల్ని ఎదుర్కొనే సమయంలో మన మానసిక రీతి ఎలా ఉందని మనం గమనిస్తూ ఉండాలి ప్రియులారా. పరీక్షల్ని చూసి భయపడడానికి పిరికి ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. దాన్ని శక్తితో ఎదుర్కోవడానికి, దేవుని పట్ల ప్రేమతో ఎదుర్కోవడానికి నింద్రియ నిగ్రహము కలిగి ఉండే ఆత్మను దేవుడు మనకిచ్చారు. పాములను తేళ్లను నలగగొట్టే ఆత్మను, విశ్వాసపు ఆత్మను దేవుడు మనకిచ్చారు. ఏ పరీక్షలు కూడా, ఏ శోధనలు కూడా ఏ హాని జరిగించలేవు అని వాగ్దానం ఎత్తిపట్టి విశ్వాసంతో మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు ఆ పరిస్థితులలో యేసు ప్రభు జీవితాన్ని మనం ముందు పెట్టుకోవాలి ప్రియులారా. చూడండి, హెబ్రీలకు రాసిన లేఖ 12వ అధ్యాయం 1-3 వచనాల్లో మనం చదువుతున్నప్పుడు, మనం ఈ లోకంలో మనుషులంగా ఉన్నప్పుడు మనం ఎవ్వరం పరిశుద్ధులం కాదు. ఏదో రకమైన పాపంలో మనం పడిపోతూ ఉంటాం. ఆ పాపం అనే ఆ భారంలన్నీ మనల్ని పెనవేసుకొని ఉన్నప్పుడు ఈ పరీక్షలను అనుభవించే సమయంలోనే మన జీవితాలను పరీక్షించుకొని ఆ చెడు అలవాట్లను, ఆ వ్యసనములన్నిటిని కూడా వదిలించుకొని యేసు ప్రభు ఎలా అయితే అవమానములను లెక్కించకుండా తన ఎదుట ఉంచబడిన ఆ బహుమానము చేరడానికి ఆయన ముందుకు కొనసాగుతూ తన సిలువను ఎత్తుకొని ముందుకు కొనసాగినట్లు ప్రియులారా, పరీక్షలను ఎదుర్కొనేటప్పుడు యేసు ప్రభు జీవితాన్ని మనం ముందు పెట్టుకొని పాపం లేని వ్యక్తిని అవమానించారు, అనుమానించారు. పాపులమైన మనల్ని ఈ లోకము వెనుకకు లాగడానికి చూస్తుంది కాబట్టి లోకపు మనుషుల్ని ఎవ్వరు కూడా మనకు మార్గదర్శకం కాదు. కేవలము యేసుక్రీస్తు ప్రభుల వారే పాపాన్ని, శాపాన్ని, మరణాన్ని జయించి మృత్యుంజయుడైన ప్రభుని మాత్రమే మనం ముందు పెట్టుకోవాలి ప్రియులారా. అందుకని ప్రార్థనకి, వాక్యాన్ని చదవడానికి ఎక్కువ సమయాన్ని మనం కేటాయించాలి. మన మనస్సు ఇటు అటు వెళ్లకుండా, నిరాశకు నిస్పృహకు గురి కాకుండా. చూడండి, దర్శన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనంలో మనం చదువుతున్నాం. వాళ్ళు ఏ విధంగా విజయము పొందారు? యేసు ప్రభు వాక్యాన్ని వాళ్ళు నోటితో ప్రకటించడం ద్వారా, యేసు ప్రభు యొక్క రక్తాన్ని వస్త్రంలాగా ప్రతి క్షణము వాళ్ళు కలిగి ఉండడము ద్వారా వారికి వచ్చిన ప్రతి పరీక్షను ఎదుర్కొని విజయవంతులుగా వాళ్ళు ఈరోజు నిలబడ్డారు. వాక్యము మనల్ని సరియైన దారిలో నడిపిస్తుంది ప్రియులారా. ఇంకా మనం సొలగిపోతూ ఉంటే మీరు అనాథలు కాదు, పరదేశులు కాదు అన్న ప్రభువు మన ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతి మనం మరచిపోవద్దు. రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 26వ వచనంలో ఎప్పుడెప్పుడు మనం బలహీనంగా ఉంటామో, ఎప్పుడెప్పుడు ప్రార్థించలేకపోతామో, ఎప్పుడెప్పుడు అలసిపోయి ఉంటామో, మనల్ని ఎరిగిన పరిశుద్ధాత్మ దేవుడు మన తరపున మూలుగుల ద్వారా ఆ ప్రభువే ప్రార్థన చేస్తారు. ఆ పరిస్థితిలో మనల్ని మనము నిందించుకోకుండా, దేవుని నిందించకుండా ఆ పరిస్థితి నుంచి బయట వేయగలిగిన ఆ యేసు నామంలో పరిశుద్ధాత్మ దేవుని మీద వాక్యం ద్వారా విశ్వాసంతో ఆధారపడాలి. మనల్ని పరీక్షలకు గురి చేసే దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడని కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయం 13వ వచనంలో మనం చదువుతున్నాం ప్రియులారా. సాధారణంగా మనుషులకు వచ్చే శ్రమలే, పరీక్షలే మనకు వస్తున్నాయి. మనం అనుకుంటాము నాకు వచ్చే శ్రమలు ఇంకా ఎవ్వరికి రావు, వస్తే ఎవ్వరు బ్రతకలేరు అని మనం అనుకుంటాం. కానీ ఇంతకు ముందు తరంలోనో ఈ తరంలోనో ఎవరో మనలాంటి శ్రమలని అనుభవించి ప్రభువు మీద వాళ్ళు ఆధారపడి ఉండుంటే విజయం పొందిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నమ్మదగిన దేవుడు మనం తట్టుకోలేనంత శ్రమలను ఆ దేవుడు మనకి ఇవ్వరు. ఈ లోకపు తల్లిదండ్రులు తమ బిడ్డలు తట్టుకోలేని పరిస్థితిని తమ బిడ్డలకి ఇవ్వకుండా తామే అన్ని శ్రమలు పడుతూ ఉంటారు. మరి ఈ లోకపు తల్లిదండ్రుల ప్రేమ కంటే మన కోసం సిలువలో మరణించిన ఆ యేసు ప్రభు ప్రేమ ఎంత గొప్పది కదా. మరి శ్రమలను, పరీక్షలను మనం ఎదుర్కొంటున్నప్పుడు సహనముతో మనం ముందుకు సాగిపోవాలి ప్రియులారా. హెబ్రీలకు రాసిన లేఖ 10వ అధ్యాయం 36వ వచనంలో మనం చదువుతున్నాం. ఆ వాగ్దానము మనం పొందే వరకు కూడా ఆసక్తితో
ముందుకు కొనసాగుతూ ఉండాలి. 6వ అధ్యాయం 11, 12 వచనాల్లో మనం చదువుతున్నాం. ఒకవైపు విశ్వాసంతో, వైపు ఓర్పుతో మనం ముందుకు కొనసాగుతూ వాగ్దానాన్ని పొందే వరకు వెనకడుగు వేయకుండా, మనకంటే ముందు ఎంతోమంది భక్తులు పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నాం. శ్రమలు, శోధనల సమయంలో వాళ్ళు వదిలిపెట్టి ఆగిపోలేదు, వెనుదిరిగి చూడలేదు. వెనుదిరిగి చూసినట్లయితే బహుమానం మనమే కోల్పోతాం. కాబట్టి నా ప్రియ సహోదరుడు, సహోదరి, ఈ ఉదయకాలంలో ఎలాంటి పరీక్షలను నువ్వు ఎదుర్కొంటూ ఉన్నావేమో నీ విశ్వాసాన్ని దృఢపరచుకో. ఓర్పుతో ముందు కొనసాగించడానికి యేసు ప్రభు సిలువను ముందు పెట్టుకొని ఆయన ఎవరికి తల వంచకుండా తండ్రి చిత్తం చేయడానికి, చివరికి మరణానికి కూడా తను అప్పగించుకున్నాడో ఇప్పుడు తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నాడు. అంత గొప్ప బహుమానంలో ఉన్నారు. కాబట్టి మన పరీక్ష తర్వాత గొప్ప బహుమానం ఉందన్న నిరీక్షణలో ముందుకు సాగిపోవడానికి మనందరి కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. శ్రమలను, శోధనలను ఎదుర్కొంటున్నప్పుడు ప్రభా, మమ్మల్ని మేము తక్కువగా చూసుకొని ఎందుకు దేవుడు మాకే ఈ శ్రమలను, ఈ పరీక్షలను మేము ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభా మేము కూడా ఎన్నోసార్లు సనిగాము, గొనిగాము. ఆ పరిస్థితులను బట్టి క్షమాపణ అడుగుతున్నాం తండ్రి. కానీ ప్రభా, ప్రస్తుత పరిస్థితుల మీద మా దృష్టిని పెట్టకుండా మాకు ముందు ఉన్న బహుమానం మీద మేము దృష్టిని పెట్టి యేసు ప్రభులాగా ముందుకు కొనసాగించడానికి కృపను అనుగ్రహించండి. సహనాన్ని కోల్పోకుండా విశ్వాసముతో ముందు అడుగులు వేస్తూ ప్రభా, బహుమానాన్ని పొందిన తర్వాత మా జీవితం ఎంతోమందికి ఆదర్శంగా ఉండడానికి నూతన అభిషేకాన్ని మా అందరి మీద కుమరించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనము పొందే శ్రమలు, పరీక్షలు మనము దృఢంగా, బలంగా, మనల్ని పటిష్టంగా చేసిన తర్వాత 105వ కీర్తన 17వ వచనం నుంచి మనం చదువుతున్నాం. యోసేపు ఏ విధంగా అయితే అన్ని రకాల శ్రమలను, శోధనలను, బానిసత్వమును అనుభవించిన తర్వాత రాజు తర్వాత ఉన్నత అధికారంలో అతడు చేయబడ్డాడు. ఆ రాజరికంలోని జ్ఞానులకు కూడా అతడు ఉపదేశం చేశాడు. అతడు పొందిన బహుమానం అంత గొప్పది. అటువంటి కృప మనందరికి కూడా దేవుడు ఈరోజు అనుగ్రహిస్తున్నాడు. ప్రభుకు వందనాలు చెప్దాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.